వారం రోజులుగా యుద్ధం గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. మొదటి రోజు ఎంత తీవ్రంగా అయితే ఉన్నాయో ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతున్నాయి పశ్చిమాసియా ఉద్రిక్తతలు. ఓవైపు ట్రంప్ బెదిరింపులు, మరోవైపు ఇరాన్ ప్రతిదాడులు. ఈ పరిణామాలు చివరకు ఎటు దారితీస్తాయో చెప్పలేని పరిస్థితి. ఈ వార్ ఎఫెక్ట్ భారత్ పైన పడుతోంది. ఇప్పటికే వంట గ్యాస్కు సెగ తగిలింది. చమురు ధరలు పెరుగుతుండొచ్చు అన్న ఆందోళన మొదలైంది. ఈ రెండే కాదు, భారత్కు ఎంతో ఆదాయం తెచ్చిపెట్టే వ్యవసాయ ఎగుమతులపైన యుద్ధ ప్రభావం ఉండటం ఇబ్బంది పెడుతున్న విషయం. పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. మళ్ళీ ఎప్పుడివి మొదలవుతాయో చెప్పలేని సందిగ్ధత. పైగా ఈ వ్యవసాయ ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాల వాటా కూడా ఉండటం మరో కీలకమైన అంశం. మరి ఈ ఎక్స్పోర్ట్స్ విలువ ఎంత ఉంటుంది? భారత్ ఏ విధంగా ప్రభావితమవుతోంది? $11.8 బిలియన్. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. 2025లో పశ్చిమాసియాకు భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ ఇది. ఈ లెక్కలే చెబుతున్నాయి ఆ దేశాల్లో భారత్ కు ఏ స్థాయిలో మార్కెట్ ఉందో. నిన్న మొన్నటి వరకు ఈ వాణిజ్యం సాఫీగానే సాగింది. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అప్పటి నుంచి ఈ ఎగుమతులకు బ్రేక్ పడింది. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ వెళ్తున్నాయి. చర్చల గురించి మధ్యలో ప్రస్తావన వచ్చినా మళ్లీ ఎలాంటి కదలిక లేదు. ఫలితంగా ప్రపంచ వాణిజ్యంపై గట్టిగానే ప్రభావం పడుతుంది. అందులో ఎక్కువగా నష్టపోతుంది భారత్. ఇక్కడి నుంచి పశ్చిమాసియా దేశాలకు పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు అవుతుండడమే ఇందుకు కారణం. రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజు జలసంధిని మూసివేయడం వల్ల ఎక్కడి సరుకు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఫలితంగా భారత్ కు నష్టం తప్పకపోవచ్చని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా వ్యవసాయ ఎగుమతులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI రిపోర్ట్ వెల్లడించింది. లెక్కలతో సహా చెప్పుకోవాలంటే గతేడాది భారత్ ప్రపంచ దేశాలకు చేసిన వ్యవసాయ, ఆహార ఎగుమతుల్లో పశ్చిమాసియా వాటానే 21.8% మేర ఉంది. భారత్ నుంచి అత్యధికంగా బియ్యం, అరటిపండ్లు, సుగంధ ద్రవ్యాలు, మాంసం, పాల ఉత్పత్తులు, రొయ్యలు పశ్చిమాసియాకు ఎగుమతి అవుతుంటాయి. నిజానికి ఈ స్థాయిలో ప్రభావితం కావడానికి ప్రధాన కారణం హోర్ముజు జలసంధిని ఇరాన్ మూసివేయడం. ప్రపంచ దేశాలకు అత్యంత కీలకమైన సరుకును ఈ మార్గం ద్వారానే రవాణా చేస్తుంటారు. రాకపోకలన్నీ ఈ ఇరుకైన దారి గుండానే జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతానికి ఈ దారిలో వెళ్లే వీలు లేకపోవడం వల్ల భారత్ నుంచి ఎగుమతులు ఆగిపోతున్నాయి. షిప్మెంట్ కి ఇబ్బందులు ఎదురుకావడంతో పాటు ఆయా షిప్ల ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ పరోక్షంగా రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేవలం రైతుల్లోనే కాదు, ఫుడ్ ప్రాసెసర్స్ ఎగుమతుల్లోనూ కలవరం తప్పడం లేదు. భారత్ ఎగుమతుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బియ్యం గురించే. ప్రపంచ దేశాలకు భారత్ పంపుతున్న బియ్యం ఎగుమతులతో పోల్చి చూస్తే పశ్చిమాసియా వాటానే 36%కి పైగా ఉంది. అంతేకాదు, $4 బిలియన్ పైగా మార్కెట్ విలువ ఉంది. ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఫెడరేషన్ IREF లెక్కల ప్రకారం సుమారు 60,000 టన్నుల బాస్మతి రైస్ భారత్ లోనే పలు పోర్టుల వద్ద నిలిచిపోయింది. మరికొన్ని అధ్యయనాల ప్రకారం ఈ లెక్క 2 లక్షల టన్నులుగా ఉంటుందని తెలుస్తుంది. షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, వెజల్స్ కొరత లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పైగా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న బియ్యంలో 90% వాటా బాస్మతి రైస్దే. ఏటా 25,000 కోట్ల రూపాయల విలువైన బాస్మతి బియ్యాన్ని పశ్చిమాసియాకు ఎగుమతి చేస్తోంది భారత్. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే ఇప్పుడు 30% మేర ఎగుమతులపై ప్రభావం పడింది. బియ్యం ఎక్కువగా పండించే తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో ఈ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బియ్యంతో పాటు తృణధాన్యాలు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంటాయి. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలది తరువాతి స్థానం. 2025లో వీటన్నింటి ఎగుమతుల వాటా సుమారు $7.48 బిలియన్. అరటిపండ్ల ఎగుమతుల మార్కెట్ కూడా పెద్దదే. భారత్ నుంచి దాదాపు 79.6% మేర అరటిపండ్లు పశ్చిమాసియాకు సరఫరా అవుతుంటాయి. వీటి విలువ $396 మిలియన్. ఉల్లి, వెల్లుల్లి కూడా భారీగానే ఎగుమతి అవుతుంది.
వీటి విలువ సుమారు $11 మిలియన్ ఉంది. సుగంధ ద్రవ్యాలది ఎగుమతుల్లో కీలక పాత్ర. జాజికాయ, యాలకులు లాంటివి గల్ఫ్కు భారత్ నుంచి అధికంగా వెళ్తుంటాయి. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు మాంసం ఎగుమతుల విలువ కూడా భారీగానే ఉంది. కొన్ని లెక్కల ప్రకారం 2025లో పశ్చిమాసియాకు $1.81 బిలియన్ విలువైన మాంసం, సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. గల్ఫ్లో మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే భారత్ నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. పాల ఉత్పత్తుల వాటా కూడా ఎక్కువగానే ఉంది. గతేడాది $281 మిలియన్ విలువైన పాల ఉత్పత్తులను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసింది. ప్రాసెస్డ్ ఫుడ్, బెవరేజెస్, రొయ్యలు, టొబాకో ఎగుమతులు కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మారాయి. గల్ఫ్ కంట్రీస్కి రెగ్యులర్గా మనకి రైసు, ఆనియన్స్, దెన్ గ్రేప్స్, పామోగ్రానేట్స్, ఇలాగా డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇవే కాకుండా పాలకు సంబంధించిన వెన్న, నెయ్యి, ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా రెగ్యులర్గా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క సప్లై చైన్ మొత్తం ఎఫెక్ట్ అయింది దీనివలన, ఈ వార్ వలన. దుబాయ్ వాళ్ళ యొక్క పోర్టు జబలాలి పోర్టులో ఈరోజు ఏ షిప్ కూడా కంటైనర్ కార్గో అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. అక్కడి నుంచి మేజర్గా అన్ని యుఏఈ కంట్రీస్కి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంటుంది ఈ సరుకు అంతా. ఈరోజు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం లేదు షిప్పులు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. దీనివల్ల ఎక్కువగా చెప్పాలంటే 1/10 ఎస్పెషల్లీ మహారాష్ట్ర వాళ్ళకి కానివ్వండి, పంజాబ్, ఈవెన్ తెలంగాణ, ఆంధ్ర, ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ వలన చాలా ఇబ్బందులు ఉంటున్నాయండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి జరగడం లేదు. పశ్చిమాసియాకు భారత్ ఎగుమతుల విలువ ఆధారంగా చూస్తే అత్యంత రిస్కులో ఉన్నవి మాంసం, అరటిపండ్లు అన్నది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఓ మోస్తరు రిస్కులో ఉన్నవి బియ్యం, ప్రాసెస్డ్ ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు. టీ పొడి ఎగుమతులపైన ప్రభావం పడుతుంది. గతంలో 15 నుంచి 20% మేర టీ పొడి ఇరాన్కు ఎగుమతి అయ్యేది. ఇప్పటికే ఇది క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని లెక్కల ప్రకారం 2024-25 మధ్య కాలంలో ఇరాన్కు 700 కోట్ల రూపాయల విలువైన టీ పొడిని ఎగుమతి చేసింది భారత్. అయితే ఇప్పటికే ఎగుమతులు తగ్గిపోగా యుద్ధం కారణంగా మరింత మార్కెట్లపై దెబ్బ పడింది. మరి ఈ స్థాయిలో గల్ఫ్ దేశాలు భారత్పై ఎందుకు ఆధారపడుతున్నాయి? అక్కడ వాతావరణ పరిస్థితులు ఇందుకు మొదటి కారణమైతే, వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రయోజనాలు మరో కారణం. గల్ఫ్ దేశాలన్నీ ఆహార ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధి సాధించలేదు. అక్కడి ప్రతికూల వాతావరణం, సాగుకు పనికి వచ్చే భూమి తక్కువగా ఉండటం లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. అందుకే వ్యవసాయ ఉత్పత్తుల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుంది. భౌగోళికంగా చూస్తే పశ్చిమాసియాకు భారత్కు మధ్య దూరం తక్కువ. అందుకే భారత్ నుంచి తాజా పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకోవచ్చని భావిస్తున్నాయి గల్ఫ్ దేశాలు. పైగా గల్ఫ్ దేశాల్లో సుమారు 1 కోటి మంది భారతీయులు ఉంటారని అంచనా. అక్కడ బాస్మతి రైస్, సుగంధ ద్రవ్యాలు, పాల ఉత్పత్తులు లాంటి వాటికి సహజంగానే డిమాండ్ పెరిగింది. ఫలితంగానే ఆయా దేశాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇక భారత్, యుఏఈ మధ్య కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA లాంటి ఒప్పందాలు వాణిజ్యాన్ని మరింత పెంచుతున్నాయి. టారిఫ్లు తక్కువగా ఉండటం, మార్కెట్ యాక్సెస్ సులభతరంగా ఉండటం వల్ల భారత్ ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి గల్ఫ్ దేశాలు. అయితే ఈ వాణిజ్యం కొనసాగినన్ని రోజులు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు యుద్ధం కారణంగా ఆ మొత్తంపై గట్టిగానే ప్రభావం పడుతుంది. అందుకే ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని మార్కెట్ విశ్లేషకులు కొన్ని సూచనలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పండించలేని ఉత్పత్తులన్నింటినీ భారత్ ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న మాట వాస్తవమే. కానీ అలా అని పూర్తిగా ఆ ఒక్క మార్కెట్ పైనే ఆధారపడకూడదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. దాదాపు 10 ఏళ్లుగా పశ్చిమాసియా దేశాలు భారత్ వైపే చూస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఎగుమతిదారులు ఎక్కువగా ఈ వాణిజ్యంపైనే ఆధారపడుతున్నారు. అలా కాకుండా మిగతా దేశాలకు ఎగుమతులు పెంచుకునే మార్గాలు చూడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి ప్రస్తుత పరిణామాలు. ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే, ఇలా ఎగుమతుల విషయంలో పూర్తిగా గల్ఫ్ పైనే ఆధారపడటం వల్ల ప్రస్తుతానికి ఎగుమతుల ఖర్చు కూడా పెరుగుతుంది. యుద్ధ వాతావరణాన్ని అదునుగా చూసి షిప్పింగ్ లైన్స్ వార్ సర్చార్జెస్ పేరుతో భారీగా వసూలు చేస్తున్నాయి. కొంతమంది మార్కెట్ నిపుణుల లెక్కల ప్రకారం చూస్తే ఓ కంటైనర్ కి అదనంగా $2,000 మేర చెల్లించాల్సి వస్తుంది. ఒక్క కంటైనర్ లో కనీసం 24 నుంచి 25 టన్నుల బియ్యం ఉంటుందని అంచనా. అయితే చిన్న, మధ్య తరహా ఎగుమతిదారులు ఈ స్థాయిలో అదనపు ఖర్చులు భరించడం కాస్త కష్టతరంగానే ఉంది. అంతేకాదు, ఈ మొత్తంలో చెల్లిస్తే లాభాలు కూడా రావు. మరికొద్ది రోజుల పాటు యుద్ధం కొనసాగితే
చాలా మంది ఎగుమతిదారులు నష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని అంటున్నారు నిపుణులు. ఇక ఇప్పటికే గమ్యస్థానాలకు చేరుకున్న షిప్మెంట్స్ కి డెలివరీ సహా చెల్లింపుల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కాస్తంత సాహసం చేసి హోర్ముజు జలసంధి నుంచి నౌకలను కదిలించాలన్నా అలా చేయలేని పరిస్థితి. అక్కడి నుంచి రవాణా కుదరదని, ఉల్లంఘిస్తే దాడులు చేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే పలు నౌకలపై దాడులు చేసింది కూడా. అందుకే ఆయా షిప్పింగ్ సంస్థలు రిస్క్ తీసుకోవడానికి సాహసం చేయడం లేదు. గల్ఫ్ కంట్రీస్ కావాల్సిన ఎటు నుంచి అయినా సరే ఇటు నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా వెళ్ళడానికి లేకుండా పోయింది. ఈ మధ్య చూస్తే ఏ ఒక్క ఇక్కడి నుంచి పంపించిన సరుకు కూడా అదర్ పోర్ట్స్లో ఇక్కడ ఆగిపోయి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్లో ఆగిపోతే గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే వాటిని బ్యాక్ తీసుకొచ్చి విశాఖపట్నంలోను కొంత ఈవెన్ చెన్నై పోర్ట్స్లోనూ ఆ కంటైనర్స్ని తీసుకొచ్చేసి పోర్ట్ నుంచి మళ్ళీ అగైన్ బ్యాక్ టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ తీసుకొచ్చి అవసరమైతే వాటిని కోల్డ్ స్టోర్లో పెట్టడం కానివ్వండి, లేకపోతే వేర్ హౌస్లో దాన్ని డీస్టర్బ్ చేసి వీళ్ళకి ఇవ్వటం కానీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఒక రీసెంట్గా మినిస్ట్రీ లెవెల్లో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగుమతిదారులు కొత్త ఆర్డర్లు తీసుకోవడం లేదు, వేచి చూద్దామనే ధోరణిలోనే ఉంటున్నారు. అయితే వీలైనంత త్వరగా యుద్ధం ఆగిపోతే తప్ప ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోలేమని అంటున్నారు ఎక్స్పోర్టర్స్. రంజాన్ సీజన్లో భారత్ నుంచి బియ్యం సహా పలు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడం పశ్చిమాసియాకు కూడా ఇబ్బందికర పరిస్థితే. ఇప్పటికే అక్కడ ఆ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని రోజుల పాటు యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ మార్కెట్కు భారీగానే నష్టం వాటిల్లడం ఖాయం. ప్రస్తుతానికైతే కేంద్రం షిప్ ఛార్జీలలో మార్పులు చేయడం, రుసుములు తగ్గించడం లాంటి నిర్ణయాలు తీసుకోవాలని పోర్టులకు సూచనలు చేసింది. కానీ ఇది ఏ మేరకు ఎగుమతిదారులకు ఊరట కలిగిస్తుంది అన్నది ప్రశ్నార్థకమే.